ఆ రోజు నుంచి పాపం అమరావతి మహిళల ఉద్యమం నిజంగా ఉవ్వెత్తున లేచిపడి వాళ్ళు ఎంత నష్టపోయారో, కనీసం 200-300 మంది చనిపోయారు హార్ట్ అటాక్తో, చాలా మంది వలసపోయారు. జగన్మోహన్ రెడ్డి ఈ పాపాన్ని మూటగట్టుకున్నాడు. మరి ఆ రోజు రోజా గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణ వీళ్ళంతా కూడా ఏం చెప్పారు? అసలు రాజధాని మేము వస్తే పోద్దని చెప్పేసి చాలా మంది ఇట్లా అపోహలు పెడతా ఉన్నారు. అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడ తాడేపల్లిలో. ముఖ్యమంత్రికే ఇల్లు లేదు చంద్రబాబు నాయుడు గారికి, కాబట్టి మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి చివరికి ఆ రాజధాని ప్రాంతమైనటువంటి మంగళగిరి కానివ్వండి, తాడేపల్లి కానివ్వండి, అందరినీ ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచి 6 నెలలు కూడా కాకముందే అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీన్ని బట్టి మనం, అతను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అమరావతి అనే పదం పలకటానికి కూడా ఇష్టపడలా. కనీసం భారతదేశంలో కాదు, ప్రపంచంలో అన్ని రోజులు అంత పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమం అనేది ఇంకొకటి లేదు నాకు తెలిసినంత వరకు. అటువంటి ఉద్యమకారుని ఒక్క రోజైనా పిలిపించి ఆయన దగ్గరికి, ఏంటి మీ సమస్యలో, మేము 3 రాజధానులు ఇలా వెళ్ళాలనుకుంటున్నాము, మీ సమస్యలు ఏంటి అని. కానీ అసలు ఆ బిల్లే తప్పని చెప్పారు మనాళ్ళంతా కూడా. దాన్ని నానా తిప్పలు పెట్టాడు, నరక యాతన. వీళ్ళందరూ ఉద్యమకారుల మీదుగా పోతా కూడా, అటు చూస్తా పోతా నవ్వుతా ఒక వికృతంగా ఒక విలయ తాండవం చేస్తా వాళ్ళందరినీ కూడా ఒక గుడ్డలడ్డం కట్టి తను ఒక హిట్లర్ లాగా ప్రవర్తించాడు. మరి ఆ రోజు వికటాట్టహాసం చేశారు అసెంబ్లీలో. నిజంగా వాళ్ళు బాలకోట అన్న కానీ, బాలకోట అన్న ఎన్ని కేసులు, అర్ధరాత్రి తప్పుడు కేసులు పెట్టి ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి వాళ్ళు తిరుమల గుడికి వెళ్ళాలన్నా, అనేక విజయవాడ గుడికి వెళ్తానన్నా ఆ మహిళల్ని ఆపి మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదని చెప్పి ఒక మార్గాన్ని భరత్ అనే ఎంపీ అయితే పెట్రోల్ బాటిల్స్, సోడా బాటిల్స్ వేసి నానా హింస పెట్టారు. ఆ రోజు అనుకున్న వాళ్ళ శాపం తగిలి ఖచ్చితంగా ఈ జగన్ అనేవాడు రాజకీయంగా నామరూపాలు లేకుండా పోతాడన్నాం. ఒక ఎస్పీ సుజాతారావు అనేవాడి ఈ ఇటుక రాయి పెట్టుకుని మహిళల మీద దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఎస్సీ రైతుల మీదే అట్రాసిటీ కేసు పెట్టి గుంటూరు బేడీలేసి సబ్ జైలుకి తరలించిన, అసలు ఇది జరిగింది, ఇది జరగలేదు అని అనటానికి వీల్లేదండి. కవర్ చేస్తున్నటువంటి టీవీ5, ఏబిఎన్ వాళ్ళ మీద అట్రాసిటీ కేసుతో పాటుగా రేప్ కేసులు కూడా కొన్ని నమోదైనవి. దీనికి సంబంధించి డిబేట్లు నడిపినటువంటి టీవీ5 మూర్తి గారిని కానీ, ఏబిఎన్ వెంకటకృష్ణ గారిని కానీ సిఐడి నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పింది, ఎండిఎల్తో సహా. ఇటువంటి ఇంత నిర్బంధంగా కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి చేయాల? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాడు. విశాఖపట్నం వెళ్ళి మీకు రాజధాని వస్తుంది, మీ అక్కడ రాజధాని ఉంచను, మీరు నాకు సహకరించండి. వాళ్ళు చెప్పారు, బాబు ప్రశాంతమైన నగరము, 2014 ఎన్నికల్లోనే మీ తల్లి పోటీ చేస్తే కడప గోండాలు వచ్చారని చెప్పి మేము నిర్బద్ధంగా ఎంపీగా 1,00,000 ఓట్లతో, టీడీపీ కాంగ్రెస్ కూడా కాదు బీజేపీకి ఓట్లేసి గెలిపించారు హరిబాబు గారిని. మేము తిరస్కరిస్తున్నాం మిమ్మల్ని అన్నారు. అయినా సిగ్గు శరం లేకుండా వైజాగ్ అయితే ఎంతో అభివృద్ధి చెందింది. మనకి దేశ రాజధాని, వాణిజ్య రాజధాని ముంబై ఎట్లనో ఏపీకి రాజధాని, వాణిజ్య రాజధాని విశాఖ. ఆ విశాఖపట్నం అయితే దోచుకోవచ్చు బాగా, అక్కడ వనరులు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి అని చెప్పేసి విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మాస్టర్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కలిసి అక్కడ దోచుకుందామని చెప్పేసి అక్కడికి 3 రాజధానుల పేరుతో ఈ నాటకం ఆడారు. మరి తీరాదితి ఏమైంది? కోర్టులు కొట్టేసినాయి. ఆ బిల్లు పాస్ చేసుకోవటానికి మండలిలో కానీ, శాసన మండలిలో మరి అప్పటి చైర్మన్ గా ఉన్నటువంటి షరీఫ్ గారిని మతం పేరుతో, కులం పేరుతో దాడి చేశారు. లోకేష్ గారిని అయితే వాడు కొడాలి నాని వంశీ అయితే, కొడాలి నాని అయితే ముఖ్యంగా మంత్రి హోదాలో వచ్చి దాడి చేయటానికి అనరాని మాటలు అన్నారు. మా తల్లి భువనమ్మ గారి శాపం కూడా తగిలి వీళ్ళు వాళ్ళ ప్రతిపక్ష హోదా బజార్లు అమ్మటి, కోర్టులు అమ్మటి అడుక్కుంటున్నారు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి. నిన్నగాక మొన్న వరల్డ్ బ్యాంక్ నిధులు ఇస్తానంటే మళ్ళీ ఆకాశరామన్న ఉత్తరాలు బిగించేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోడీ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని 3 ప్రాంతాలు సమానంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 2 లక్షల కోట్ల విలువైన పనులు ఇవాళ. ఇందాక అన్నయ్య దాన్ని విడిగా చెప్పాడు. రైల్వే కానివ్వండి, ఔషధ రంగాన్ని కానీ, మెడికల్ హబ్స్ కానివ్వండి, అక్కడ విశాఖలో